అన్నారు భగవాన్. జమనాలాల్ బజాజ్ ఇక్కడ అందుకొని సద్బుద్ధి అనడంలో తాను బుద్ధిని ఉద్దేశించలేదు అన్నాడు. భగవాన్ అలా చెప్పిన తర్వాత జమనాలాల్ బజాజ్ గారు అంటున్నారు, నేనండి సద్బుద్ధి అనడంలో నేను బుద్ధిని ఉద్దేశించి అనలేదు భగవాన్. ఆయన ఏమడిగాడు? మొదటి ప్రశ్న, మనస్సుని సరిగ్గా నిశ్చలంగా సద్బుద్ధితో ఎలా నిలుపుకోవాలి అని అడిగాను మిమ్మల్ని. నేను సద్బుద్ధితో అనడంలో తాను బుద్ధిని ఉద్దేశించి అనలేదు. ఇప్పుడు మామూలు సామాన్యమైన అందరి బుద్ధిని ఉద్దేశించి అడగలేదు భగవాన్. నేను సద్బుద్ధి అన్నాను. అంటే రుజువు సక్రమము అని తాను ఎన్నిన లక్ష్యం నుంచి చలించని మనోదృఢత్వాన్ని ఊహించాను. రుజువు అంటే నిజాయితీగా సక్రమంగా తాను ఏది నా గమ్యమని నేను అనుకున్నానో దాని నుంచి చలించని మనోదృఢత్వము నాకెలా కలుగుతుంది అని మిమ్మల్ని నేను అడిగాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, పరమగమ్య ప్రాప్తికి కావలసింది వ్యక్తిత్వ నాశనం అండి. మీరు నాకు సద్బుద్ధి అంటున్నారు. నాకు సద్బుద్ధి అనే మీరెవరు? నేను అన్న వ్యక్తిత్వ నాశనమే గమ్యానికి కావలసింది. బుద్ధి వ్యక్తిత్వముతో సమానంగా విస్తరించి ఉంటుంది. అందువలన అది సద్బుద్ధి కానీ దుర్బుద్ధి కానీ, చెడ్డబుద్ధి కలిగినవాడు కానీ మంచి బుద్ధి కలిగిన వాడు కానీ, వాడి నేను సద్గుణవంతుడను, అయితే నేను దుర్గుణవంతుడు. నేను విడిచిలేవుగా సద్బుద్ధి గాని దుర్బుద్ధి గాని. అప్పుడు వ్యక్తిత్వంతో కలిసే ఉంటుంది సద్బుద్ధి గాని దుర్బుద్ధి గాని. ఆ వ్యక్తిత్వమే లేకుండా పోతే బుద్ధి నశిస్తుంది. అందువల్ల ఈ ప్రశ్నే మీకు ఉదయించదు. మీరేమో సద్బుద్ధిని గురించి రుజు మార్గంలోనూ సక్రమంగాను నేను అనుకున్న దానిలో చెలించని దృఢ చిత్తం నాకు కావాలి అని మిమ్మల్ని ప్రశ్నించాను అని అన్నప్పుడు భగవాన్ అన్నారు, పరమగమ్య ప్రాప్తికి కావలసింది వ్యక్తిత్వ నాశనం అండి. బుద్ధి వ్యక్తిత్వంతో సమానంగా విస్తరించి ఉంటుంది. సద్బుద్ధి గాని దుర్బుద్ధి గాని వ్యక్తికే ఉంటాయి కదా. ఆ వ్యక్తే లేకుండా పోతే బుద్ధి పోతుంది తప్ప వ్యక్తి ఉన్నంత కాలము ఈ బుద్ధిలో వికారాలు తప్పవు. అందుచేత వ్యక్తిత్వమే నష్టమైపోతే బుద్ధి నష్టమవుతుంది. అందువల్ల ఆ ప్రశ్నే, ఎప్పుడు బుద్ధి నష్టమైంది నీకు ప్రశ్నే ఉండదు అన్నారు భగవాన్. అప్పుడు బజాజ్ గారు ఇలా అడుగుతున్నారు, అట్లే అయినా ప్రతివాడు శ్రేయస్సుని ఎదిగి సన్మార్గమును అవలంబించి సద్ధర్మ ఆచరణలో సుస్థిరుడు కావాలి కదా భగవాన్. మీరు చెప్పింది నిజమేలేండి, కానీ ప్రతివాడు ఏది శ్రేయమో తెలుసుకోవాలి, సన్మార్గాన్ని అవలంబించాలి, సద్ధర్మ ఆచరణ చేస్తూ ఆ సద్విషయంలో సుస్థిరుడు అవ్వాలి కదా. లేకుంటే మరి వాని గతి దుర్గతే కదా భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, సన్మార్గము అవలంబించి అందుండి విచలితుడు కాకుండా ఉంటే బలం దానికి అదే పుంజుకుంటుంది. నిజంగా నువ్వు సిన్సియర్ గా మంచి మార్గాన్ని అవలంబించి దానిలో నుంచి జారకుండా గనక నువ్వు ఉంటే బలం దానికి అదే కలుగుతుంది. జారితే దుర్బలుడు అవుతావు గాని జారకుండా నువ్వు నిలబెట్టుకుంటే బలం దానికి అదే కలుగుతుంది అన్నారు. కానీ భగవాన్ మార్గంలో ఎన్నో కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఆ సన్మార్గాన్ని అవలంబించి దానిలో సుస్థిరుడుగా ఉండడం గొప్పదే, కానీ ఆ మార్గంలో ఎన్నో కష్టాలు కలుగుతూ ఉంటాయి. తన మార్గాన్ని చుట్టుముట్టిన ఆటంకాలను దాటడానికి అవసరమైన బలాన్ని ఎలా పొందాలి? నేను ఆ సన్మార్గంలో నడవడానికి ఎన్నో అడ్డంకులు వచ్చేస్తున్నాయి. వాటిని దాటడానికి అవసరమైన బలం కావాలి నాకు. అది ఎలాగా అంటే మహర్షి అన్నారు, భక్తి వల్ల.
సాధు సాంగత్యం వల్ల, సత్పురుషుల సాంగత్యం వల్ల, పరమాత్మ యందు భక్తి వల్ల నీకు ఆ బలం కలుగుతుంది అన్నారు. ఇప్పుడు ఆ బజాజ్ గారు అడుగుతున్నారు మళ్ళీ, మోక్షానికి ముఖ్య పూర్వ అంగంగా వ్యక్తిత్వ నాశనాన్ని చెప్పారు మీరు. మోక్షం కావాలి అంటే ముందు నీ వ్యక్తిత్వం పోవాలి అది మీరు. వ్యక్తిత్వం పోవాలి అన్నారు. ఇప్పుడు భక్తి, సాధు సాంగత్యము ఈ పద్ధతులు చెప్తున్నారు. ఈ రెండిట్లో నేను సత్సంగినని, నేను సద్భక్తునని వ్యక్తిత్వం ఉండదా అన్నాడు. అప్పుడు మహర్షి, అవును, ఈ పద్ధతులు సాధకుడికి చెప్పాం, సాధకుడికి చెప్పబడ్డాయి, వానికి ఇంకా వ్యక్తిత్వం పోలేదు కదా మరి. కాబట్టి వ్యక్తిత్వం నష్టమే అయ్యుంటే ఈ ప్రశ్నే రాదు. మీకు వ్యక్తిత్వం పోలేదు కనుక ఈ ప్రశ్న వచ్చింది. మార్గనిర్దేశము సాధకుని వ్యక్తి నాశనం కోసం చెప్పబడింది, అందుచేత అది సరి అయిందే అన్నారు. మరి అయితే నేను స్వరాజ్య అభిలాష నాకుంది, స్వరాజ్యం కావాలని అభిలాష ఉంది, సరి అయిందేనా అన్నాడు. అంటే మహర్షి, అట్టి కోరిక నిస్సందేహంగా స్వార్థంతోనే మొదలవుతుంది. ఎంత గొప్ప కోరికైనా సరే స్వార్థంతో మొదలవుతుంది. నీకు కదూ స్వరాజ్యం కావాలనే కోరిక, ఎట్టి కోరికైనా నిస్సందేహంగా స్వార్థంతో మొదలవుతుంది. అయినా గమ్యాన్ని సాధించే ప్రయత్నంలో దృష్టి విశాలమైన వ్యక్తి దేశంలో మగ్గునవుతాడు. అయినా గమ్యాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం నీ దృష్టి ఇంకా ఇంకా విశాలం అవుతుంది. అప్పుడు ఈ వ్యక్తి దేశంలో మగ్నుడవుతాడు. అట్టి వ్యక్తిత్వ మగ్నత మంచిదే, దానికి సంబంధించిన కర్మ నిష్కామ కర్మ అవుతుంది. దేశం కోసం, నువ్వు స్వరాజ్యం కోసం పాటుపడేటువంటి కర్మ మంచిదే. అలా నీ దృష్టి నేను, నాది, ఇల్లు, పిల్లలు, పెళ్ళం, నా ఆస్తి అన్న సంకుచితత్వాన్ని వదిలి విశాలం అవుతుంది. ఆ విశాలం నుండి ఆయన మగ్నుడవైతే ఆ వ్యక్తిత్వం ఎంతో మంచిదే, దానికి సంబంధించిన కర్మంతా నిష్కామ కర్మే అవుతుంది. నాది అనే ప్రత్యేక కోరిక లేదు కదా, దేశం కోసం చేస్తున్నావు కాబట్టి నిష్కామ కర్మ చేసిన వాడు అవుతావు అన్నారు. అయితే ఆ భక్తుడు అంటాడు, చాలా కాలం పోరాడి పోరాడి ఎన్నో త్యాగాలు చేసిన పిదపట స్వరాజ్యం లభిస్తే ఆ లాభం వల్ల వ్యక్తికి హర్ష ఉత్కర్షలు కలగడం సహజమే కదా. వాళ్ళు పోరాడగా 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 మనకి ఎన్నో త్యాగాలు చేయగా మనకి స్వరాజ్యం వచ్చింది. ఆగస్టు 14 కదా మరి వచ్చింది. అప్పుడు ఆ లాభం వల్ల వ్యక్తికి హర్షము, సంతోషము, ఉద్వేగము కలగడం సహజం కదా భగవాన్ అన్నాడు. అంటే భగవాన్ అన్నారు, అట్టి ప్రయత్నంలో అతడేదో మహత్తర శక్తికి తన్ను అర్పణ చేసుకుని ఉంటాడు. ఆ ప్రయత్నం చేయడంలో అతడు మహాశక్తికి తన్ను అర్పణ చేసుకున్నవాడే అటువంటి ప్రయత్నం చేయగలుగుతాడు. ఆ శక్తిని గుర్తుంచుకొని ఎప్పుడూ మరువకూడదు. ఒక మహాశక్తి నన్ను నడిపిస్తోంది, నేను చేస్తున్నటువంటి ఈ కర్మ స్వరాజ్యం కోసం, ఈ భారతదేశాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను చేస్తున్న ఈ కర్మ నాకు ఆ మహాశక్తి యొక్క బలం వల్లనే నేను ఈ కర్మ చేయగలుగుతున్నాను, చేస్తాను అన్న సంగతి మర్చిపోకూడదు. అది కనుక జ్ఞప్తి ఉంటే వారికి ఉత్కర్ష ఎలా వస్తుంది? వాని కర్మ ఫలితాలు కూడా లెక్క పెట్టి చూడకూడదు, అప్పుడే అది నిస్వార్థ కర్మ అవుతుంది. అలాగనక అదే జ్ఞప్తి ఉంటే, ఒక మహాశక్తి చేయిస్తోంది, నాకు ఈ కోరిక కలిగించింది, స్వరాజ్యం కోసం పోరాడాలని కోరిక కలిగించింది, ఈ పోరాటంలో దేనికి నేను వెనుకాడను, నాకు ఆ బలాన్ని మహాశక్తి ఇస్తుంది అన్నగనక నీకు ఉంటే, మర్చిపోకుండా ఉంటే, అప్పుడు వాళ్ళకి ఆహా నేను ఇంత కష్టపడ్డాం, మీ అందరం కష్టపడ్డాం కాబట్టి మాకు స్వరాజ్యం వచ్చింది అనేటువంటి సంతోషాలకు నువ్వేం కష్టపడ్డావు, మహాశక్తి చేయించింది.
ఏం చేశారు? అని తెలిసినప్పుడు వాడికి ఉత్కర్ష ఎలా వస్తుంది? కర్మ ఫలితాలను కూడా లెక్క పెట్టకూడదు కదా. స్వరాజ్యం వచ్చిన మహాశక్తి పోరాడించింది, ఆ మహాశక్తి చేయించింది, ఆ మహాశక్తి ఈ స్వతంత్రాన్ని ఇచ్చింది అని ఉండాలి. అప్పుడే అది నిస్వార్థ కర్మ అవుతుంది. ఎప్పుడు మేము కష్టపడుతున్నాం, మేము పోరాడుతున్నాం, మేము ఈ త్యాగాలు చేస్తాం, మేము ఆ త్యాగాలు చేసాం అన్నావో అప్పుడు నువ్వు అక్కడ కర్మ ఫలాల మీద బంధీవి అయిపోయినట్టే. అదే నువ్వు సాధిస్తే సంతోషంతో పొంగిపోతావు, సాధించకపోతే కుంగిపోతావు, చచ్చిపోతావేమో కూడాను. కానీ అలా కాకుండా ఒక మహాశక్తి నడిపిస్తోంది. లేకపోతే ఇంటిని ఒంటిని కూడా వదిలేసి దేశం కోసం, స్వతంత్రం కోసం ఇలా పోరాడగలగడం అన్నది జరుగుతోందంటే నా వల్ల కాదు, ఒక మహాశక్తి నడిపిస్తోంది. ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయి అని కనుక గుర్తు పెట్టుకుంటే అప్పుడు నీకు నువ్వు కోరిన స్వాతంత్ర్యం లభించినా కూడా ఉత్కర్షలు, పొంగిపోవడాలు ఉండవు. లభించకపోతే కుంగిపోవడాలు ఉండవు. ఎందుకంటే ఆ మహాశక్తి కదా నడిపించుకుంటోంది అని జ్ఞానం కలిగి ఉంటే అప్పుడు అది నిస్వార్థ కర్మ అవుతుంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, ఉద్యమంలో పనిచేసేవాని సత్యశీలము సడలనీయక ఉపాయం ఏదైనా ఉందా? నేను స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తున్నాను. అప్పటికి ఇంకా మన స్వతంత్రం రాలేదు కదా, 1938కి. అంచేత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తున్నాం. వాడికి సత్యశీలత్వము, సడలినీయని ఉపాయం ఏదో సత్యంగా తన పోరాటంలో ఏ మాత్రము జారిపోకుండా ఉండడానికి కావలసిన ఉపాయం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు మహర్షి, అతడు తన్ను దైవానికో గురువుకో అర్పణ చేసుకోవాలి. నేను చేస్తున్నానన్న అహంభావన వచ్చేసరికి అహంభావనని జారిపోయేలాగా చేస్తుంది. అంత దైవానికో గురువుకో అర్పణ చేసుకోవాలి. ఆ దైవమో గురువో వాని సరి అయిన దారిని నడిపిస్తాడు. అది సన్మార్గమా కాదా అని అతడు ఆలోచించవలసిన పని లేదు. నా దైవం నన్ను నడిపిస్తున్నాడు, నా చేత ఈ క్రియ చేయిస్తున్నాడు అని ఉన్నప్పుడు ఏది జరిగినా సరే నీకు అతడు ఆలోచించక్కర్లేదు. అన్ని అంశాల్లోనూ గురువుని అనుసరింపకపోతేనే కదా నీకు సందేహం. నీకు ఇష్టమైన గురువు గారు చెప్పి చేసేస్తావు, గురువు గారు చెప్పి నీకు ఇష్టం లేకపోతే చెయ్యవు. నువ్వు గురువుకి అంకితం అయిపోయావు, చెయ్యనప్పుడే నీకు వస్తుంది. ఏది జరిగినా మహాశక్తి ఇస్తుంది, భగవంతుడు జరిపిస్తున్నాడు అన్న భావన పెరిగే కొద్ది నీకు మరి నీ సత్యశీలత సడలకుండా ఉంచుకోగలుగుతావు. అన్ని అంశాలను గురువుని అనుసరింపకపోతేనే నీకు సందేహాలు కలుగుతాయి అన్నారు భగవాన్. అప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నారు, దేశానికి శ్రమించి స్వరాజ్యం సంపాదింపగలిగిన ధైర్య స్థైర్యాలని తన భక్తులకు అనుగ్రహింపగలిగిన శక్తి ఏదైనా ఈ భూమి మీద ఉందా? పోనీలేండి, దేశం కోసం శ్రమిస్తున్నటువంటి వారి, స్వరాజ్యం కోసం పోరాడుతున్న వారు సంపాదింపగలిగిన ధైర్య స్థైర్యాలని తన భక్తులకి ఇవ్వగలిగిన మహాశక్తి ఏదైనా ఈ భూమి మీద ఉందా అని అడిగాడు. మహర్షి మౌనం వహించారు. తర్వాత అట్టి శక్తి ఉన్నది అనే ఆ మౌనానికి అర్థము అన్నారు. కాసేపు మౌనంగా ఉండి, అట్టి శక్తి ఉంది, ఆ శక్తి ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తోంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు మళ్ళీ, ఈ దేశానికి చెందిన పూర్వ మహాత్ముల తపస్య నేటి వారి వారసుల శుభానికే లక్ష్యం కాదా? ఈ దేశం కోసం, ఈ దేశానికి చెందిన పూర్వ మహాత్ములు ఎన్నో త్యాగాలు చేశారు కదా, వారు చేసిన తపస్సు నేటి వారి వారసులమైన మాకు శుభానికి ఉపయోగపడదా? పెద్దలు చేసిన పుణ్యాలే పిల్లల్ని కాపాడుతాయంటారు కదా. అలాగే భారతదేశం కోసం, తమ దేశం కోసం పూర్వ మహాత్ములందరూ చేసిన తపస్సు వారి వారసులమైన ఈనాటి మాకు అది ఉపయోగపడదా అని అడిగాడు. లభ్యమే, కానీ ఒకదాన్ని మనం మర్చిపోకూడదు.
ఏ ఒక్కడు తాను మాత్రమే వారసుని అనుకోకూడదు. లాభాలు అందరికీ సమానంగా దొరుకుతాయి. కొంతసేపు ఆగి అట్టి తపస్సు అనుగ్రహించకుండానే ప్రస్తుత ఈ జాగృతి నీకు కలిగిన అటువంటి తపస్సు ఫలితం ఏదో ఉంది కాబట్టి ఇప్పుడు నీకు దేశం కోసం పోరాడాలి అనేటువంటి జ్ఞానం కలిగింది కదా, లేకపోతే ఊరికి కలుగుతుందేమిటి? తతపు ఋషుల తపస్సు ఫలితం వల్ల నీకు దేశం కోసం పోరాడాలి అనేటువంటి జ్ఞానం కలిగింది అన్నారు. మళ్ళీ భగవాన్ అన్నారు, 1996లో తాము తిరువణ్ణామలై రాకపూర్వం స్పష్టమైన ఏ రాజకీయ చింతన లేదు. 1996కు ముందు నేను తిరువణ్ణామలైకి రాకముందు స్పష్టమైన ఏ రాజకీయ చింతన లేదు. దాదాభాయి నౌరోజీ ఒక్కరే పార్లమెంటు సభ్యుడిగా ఉండేవారు. ఆ తర్వాత జమ్నాలాల్ బజాజ్ పలికారు అన్నారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఉత్తముడు, నిస్వార్థి అయిన దేశభక్తుడు కూడా. ఎంతో ఆర్జవం కలిగిన తన వృత్తిని దేశానికి త్యాగం చేశాడు. దేశానికి ఇటువారు కావలసి ఉంది, కానీ ఆయన ఆరోగ్యం ఏమో ఇప్పుడు సరిగ్గా లేదు. ఆయన ఒంట్లో బలం బొత్తిగా లేదు. ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. అటువంటి ఉదాత్తమగు దేశపుత్రునికి దేశపుత్రుడిగా ఇలాంటి కష్టాలు. చక్కగా మీరు చెప్పిన లక్షణాలన్నీ కలిగినటువంటి మంచి ఉత్తముడు బాబు రాజేంద్ర ప్రసాద్. నిస్వార్థి అయిన ఏ స్వార్థం లేకుండా దేశం కోసం భక్తి కలిగి ఉన్నవాడు, ఎంతో ఆర్జవం, ఓర్పి, నమ్రత గలవాడు. తన వృత్తిని దేశం కోసం త్యాగం చేసేసాడు. దేశం కోసం అటువంటి త్యాగులు కావాలి. కానీ అట్టి త్యాగి అయిన రాజేంద్ర ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగుండలేదు, ఒంట్లో బలం లేదు, ఏదో వ్యాధితో బాధపడుతున్నారు. ఇటువంటి ఉదాత్తమగు దేశపుత్రుడికి ఇలాంటి కష్టాలు ఏమిటో, ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి వారందరూ ఎంతో మంది కావలసి ఉండగా ఉన్నవారికి ఈ కష్టాలు ఏమిటో అని బాధపడ్డాడు ఆయన. అప్పుడు భగవాను కరుణాపూర్వకంగా ఒక మందహాసాన్ని చేశారు. ప్రేమతో, కరుణతో ఒక చిరునవ్వు నవ్వారట. మరి ఏ పని ఏ శరీరంతో ఎంతవరకు చేయించాలో మహాశక్తికి తెలుసు కదా. ఇప్పుడు ఒకరు పోతే మరొకరు రానే వస్తారు ఈ లోకంలోకి. అందుచేత అది ఆ మహాశక్తి యొక్క అపారమైన కరుణ మీద ఆధారపడి ఉంది. ఎవరిని ఎప్పుడు ఎలాగా పుట్టించి ఏ పనులకి వాళ్ళని చేయించాలో మహాశక్తి తెలుసు అని ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఇతడు పడుతున్నటువంటి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పడుతున్న బజాజ్ గారి ఆవేదన చూసి కరుణతో, దయతో ఒక చిన్న నవ్వు నవ్వారట భగవాన్. ఆ కరుణా దయే ఎంతో గొప్ప ప్రసాదంగా మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి జ్ఞాని హృదయంలో ఒక్కసారి మన పట్ల కరుణాదయ కలిగింది అంటే మనకి సార్థకమే. హరి ఓం నమః. ఎంత ఘనకార్యాలైనా సరే, ఎంత నిస్వార్థమైన కార్యాలైనా సరే వ్యక్తి తనకు తానుగా చేయలేడు. ఎప్పుడైతే ఒక మహాశక్తి ఆధీనంలో నడిపింపబడుతున్నానని తెలుసుకుంటాడో అతడు దుఃఖరహితుడే శాంతితో తన జీవితాన్ని గడుపుకోగలడు. అందరికీ అటువంటి వాడు ఆదర్శ పురుషుడు కాగలడు అనేటువంటి సందేశం ఈ సంభాషణలో మనకి భగవాన్ అందిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా చేయడానికి ఏ వ్యక్తిత్వము లేదు, ఆ మహాశక్తియే నడిపిస్తోంది. దానికి శరణాగతుడే ఉన్నవాడే ఉత్తమ పురుషుడు. అట్టి జీవితాన్ని భగవద్భక్తులైన వారందరూ కూడా ఆ రకంగా జీవించాలి తప్ప రకరకాలుగా జీవిస్తూ మేము జ్ఞానులము, మేము సాధకులము అని అనుకుని తమ్ము తాము మోసం చేసుకోకూడదు. హరి ఓం నమః.